హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 17/12/2025 9:30 నుంచి 12 గంటల మధ్య జరిగిన పేపర్ 2 ఎస్ఏ సోషల్ సంబంధించి సైకాలజీ బిట్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మంచి సర్దుబాటు లక్షణానికి వ్యతిరేకమైనది ఉద్వేగ పరిపక్వత, ఉద్వేగ అపరిపక్వత, సరైన ఆత్మభావన, వాస్తవ దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యం. ఆన్సర్ ఈస్ 1, ఉద్వేగ అపరిపక్వత. సెకండ్ క్వశ్చన్, ఎంఎస్ వర్డ్లో టోగుల్ స్విచ్ వలె పనిచేయు బటన్. నంబర్ 1, త్వరితగత యాక్సెస్ టూల్ బార్, ఫైల్ ట్యాబ్. నెంబర్ 3, షో లేదా హైడ్ బటన్. నెంబర్ 4, హోమ్ రిబ్బన్. ఆన్సర్ ఈస్ 3, షో లేదా హైడ్ బటన్. క్వశ్చన్ నెంబర్ 3, సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1, సామాన్యీకరణ సిద్ధాంతం. ఆప్షన్ 2, ఆదర్శాల సిద్ధాంతం. ఆప్షన్ 3, సమరూపక మూలకాల సిద్ధాంతం. ఇక్కడ ఏ థార్ండైక్, బి డబ్ల్యూసి బాగ్లే, సి స్పియర్మెన్, డి చార్లెస్ జెడ్. ఇక్కడ ఆప్షన్ 1 1A 2B 3C. ఆప్షన్ 2 1B 2C 3D. ఆప్షన్ 3 1D 2B 3A. ఆప్షన్ 4 1C 2B 3A. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 3 1 వచ్చేసి డి కరెక్ట్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చెప్పింది చార్లెస్ జెడ్. 2 ఆదర్శాల సిద్ధాంతాన్ని చెప్పింది డబ్ల్యూసి బాగ్లే. 3 ఏ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని థార్ండైక్. కాబట్టి ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, అభ్యసన బదలాయింపుకు దీనిలోని నాడీ తంతులు దోహదం చేస్తాయి. అభ్యసన బదలాయింపుకు దీనిలోని నాడీ తంతులు దోహదం చేస్తాయి. 1, ఆప్షన్ 1, కార్పస్ కలోసమ్. ఆప్షన్ 2, ట్రైజెమినల్ గాంగ్లియన్. ఆప్షన్ 3, న్యూరోఫిలమెంట్. ఆప్షన్ 4, కోలినర్జిక్ ఫైబర్స్. ద ఆన్సర్ ఈజ్ 1, కార్పస్ కలోసమ్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, ఆధారం లేని ఊహలు ఆలోచనలు ఉన్న వ్యక్తి యొక్క స్థితిని ఇలా అంటారు. అల్పోన్మాదం. ఆప్షన్ 1. ఆప్షన్ 2, స్కిజోఫ్రీనియా. ఆప్షన్ 3, సైకోపాథిక్ విచలనం. ఆప్షన్ 4, చిత్తభ్రమ. దీని ఆన్సర్ తీసుకుంటే నెంబర్ 2, స్కిజోఫ్రీనియా. క్వశ్చన్ నెంబర్ 6, ఆరోహణ సంచిత పౌనఃపున్యం వక్రంలో x అక్షం మీద అంశం. ఆప్షన్ 1, తరగతి ఎగువ హద్దులు. ఆప్షన్ 2, తరగతి గది దిగువ హద్దులు. ఆప్షన్ 3, తరగతి గది మధ్య బిందువులు. ఆప్షన్ 4, తరగతి గది అంతరాలు. ఆన్సర్ ఈస్ తరగతి గది ఎగువ హద్దులు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్.
క్వశ్చన్ నెంబర్ 7. సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసే సరళమైన చిట్టి పరీక్షలనే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించిన వారెవరు? ఆప్షన్ 1 హమ్మర్లిన్, ఆప్షన్ 2 జార్జ్ జే మౌలీ, ఆప్షన్ 3 కార్టర్ వి గుడ్, ఆప్షన్ 4 స్టీఫెన్ ఎం కోరీ. సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసే సరళమైన చిట్టి పరీక్షలనే చారిత్రాత్మక పరిశోధన అని వివరించిన వారు హమ్మర్లీ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 8. శిక్షాకర్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్య అందించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 కొటారే కమిషన్, ఆప్షన్ 2 ఎస్పాల్ కమిటీ, ఆప్షన్ 3 జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ 4 ఆచార్య రమణమూర్తి కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆచార్య రమణమూర్తి కమిటీ. క్వశ్చన్ నెంబర్ 9. జరగబోయే కుంటనం వల్ల కలిగేది ఏది? ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 సంఘర్షణ, ఆప్షన్ 3 వ్యాకులత, ఆప్షన్ 4 సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వ్యాకులత, ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 10. సరైన సమాధానంను గుర్తించండి. ఆప్షన్ ఏ ఈరాస్ వినాశకారి, ఆప్షన్ బి ఈగో వాస్తవకారి, ఆప్షన్ సి ఇడ్ ఆనందకారి. మనకుండేది ఇడ్, ఈగో, సూపర్ ఈగో 3 ఉంటాయి. ఈరస్ అనేది ఇక్కడ ఆప్షన్ బి సి కరెక్ట్. బీసీ 2లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 బీసీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this channel. Thank you for watching this channel.